నమస్కారం, నేడి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు ఆజీ. బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఫంక్షన్ హాల్ పక్కన అంబేద్కర్ భవనానికి కేటాయించిన భూమి అన్యక్రాంతానికి గురవుతుందని, వెంటనే భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అన్యక్రాంతమవుతున్న భూమిని కాపాడాలని తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు కుంబాల రాజేష్, ఎల్తుర్తి శంకర్ పేర్కొన్నారు. తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక అడక్ కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ భవన్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. దళిత సంఘాల నాయకులు కుంబాల రాజేష్, ఎల్కుర్తి శంకర్లు 2017లో గత ప్రభుత్వ హయాంలో బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి ఫంక్షన్ హాల్ ప్రక్కన అంబేద్కర్ భవనానికి 3 ఎకరాల భూమి కేటాయించడం సంతోషకరమైన విషయమన్నారు. కొంత భూమి కొన్ని కుల సంఘాల పేరు చెప్పి కబ్జా చేయడానికి ప్రయత్నించడం, భవనం పూర్తి కాకపోవడం చాలా బాధాకరమైన విషయమని తెలిపారు. గత అంబేద్కర్ భవన కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల భవనం ఆగిందని తెలిపారు. ఇంకా ప్రారంభ దశలోనే ఉందని అన్నారు. వెంటనే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించి తక్షణమే అంబేద్కర్ భవనం పనులు ప్రారంభించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని ఇక్కడ సింగరేణి ఫంక్షన్ హాల్ పక్కనే 3 ఎకరాల స్థలంలో గత ప్రభుత్వం అంబేద్కర్ భవన్ని శాంక్షన్ చేయడం జరిగింది 2017లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది ప్రారంభ దశలోనే ఉంది. ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. 2018లో కూడా మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. అసలు మా అంబేద్కర్ భవన్ మీద చిన్న చూపు ఎందుకని చెప్పేసి మేము ఆల్రెడీ నిరసన కార్యక్రమాలు కూడా చేసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వంలోనైనా కూడా మాకు ఈ అంబేద్కర్ భవన్ పూర్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దళిత సంఘాల ఐక్యవేదిక నుండి కొత్తగా ఇప్పుడు ఇదివరకున్న ఎమ్మెల్యే గారు ఈ యొక్క భవన్ని ఏనాడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. కొత్త ఎమ్మెల్యే గారు మా గడ్డం వినోద్ సార్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అయ్యా ఈ యొక్క అంబేద్కర్ భవన్ని మీరు కొంచెం పట్టించుకొని సాధ్యమైనంత తొందరలోనే ఈ యొక్క నిర్మాణం ప్రారంభానికి సిద్ధం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క అంబేద్కర్ భవన్లో కూరగాయల మార్కెట్ కొంతమంది ఇసుక ట్రాక్టర్లు, ఇసుక బండలు పెట్టేసి కొంతమంది లావాదేవీలకు వాడుకుంటున్నారు. వాటన్నిటిని కూడా మున్సిపల్ కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయ్యా ఏమనంటే వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఇచ్చినట్టున్నారు. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్గా చెప్పేది ఏంటంటే ఈ యొక్క మీరు ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో దీన్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించి ఈ అంబేద్కర్ భవన్ని అంబేద్కర్ భవన్ లాగానే ఉండనియండి. వేరే కులం వాళ్ళు మొన్న కొబ్బరికాయలు కొట్టినట్ట మాకు ఈ భవన్ కావాలి, ఆ భవన్ అని చెప్పేసి ఏదైతే గత ప్రభుత్వంలో 3 ఎకరాల స్థలం అంబేద్కర్ భవన్కి ఇచ్చిందో ఆ 3 ఎకరాల స్థలం పోను, మిగిలింది మీరు ఏమన్నా చేసుకోండి. కానీ ఈ 3 ఎకరాల స్థలం అంబేద్కర్ భవన్ కేటాయించిందే, ఇది అంబేద్కర్ భవన్కే ఉండాలని చెప్పేసి మేము దళిత సంఘాల ఐక్యవేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత తొందరలోనే ఇవన్నీ కూడా ఖాళీ చేయించి సాధ్యమైనంత తొందరలోనే ఈ యొక్క అంబేద్కర్ భవన్ని పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ అంబేద్కర్ భవన్కి 3 లక్షల రూపాయలు కేటాయించినట్టుగా గత ప్రభుత్వం చెప్తుంది కదా. అసలు ఈ 3 లక్షల రూపాయలల్లో ఆ పిల్లర్ల లాగానే ఉన్నాయి. 2 లక్షల రూపాయలు కేటాయించిందని చెప్తుంది. 3 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పిండు. ఈ పిల్లర్లు వేసి గత 2017లో గవ్వే పిల్లర్లు ఉన్నాయి, ఇప్పటికి కూడా గవ్వే పిల్లర్లు ఉన్నాయి. అసలు ఈ కాంట్రాక్టర్ ఎవరు? ఈ కాంట్రాక్టర్ ఖర్చు పెట్టింది ఎంత? ప్రభుత్వం విడుదల చేసింది ఎంత? దీన్ని ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాధ్యమైన తొందరలో ఇది కలెక్టర్ గారు చొరవ చూపెట్టి ఈ యొక్క అంబేద్కర్ భవన్ని సాధ్యమైన తొందరలో పూర్తి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి. ఆయుష్ ఆధ్వర్యంలో మందమరి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఎదుర్కొనే సమస్యల పట్ల ఉచితంగా మందులు అందజేస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఆహారంతో పాటు ఉచితంగా అందజేసే ఆయుర్వేద మందులను సరిగ్గా తీసుకోవాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. మన వెంకటేశ్వర్ ఇక్కడ ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ మన మున్సిపల్ ఆఫీస్లోనే మన డిస్పెన్సరీ ఉండడం జరిగింది. అది గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ. ఈరోజు వృద్ధాప్య వైద్య శిబిరం నిర్వహించబడినది. మన తెలంగాణ ఆయుష్ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వృద్ధులకు అంటే 50 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం మరియు వాళ్ళకి ఉచితంగా మందులు పంపిణీ చేయడం, ఆయిల్స్ కానివ్వండి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వృద్ధాప్యంలో వచ్చిన సమస్యలు అంటే బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇంకా మానసికమైన సంబంధమైన ఇబ్బందులు కానివ్వండి, తర్వాత చర్మ వ్యాధులు, వాళ్ళకి ఈ వయసులో ఎక్కువగా అజీర్ణము, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, తర్వాత అది న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది.
సో వీటన్నింటికి కూడా ఇక్కడ ఉచితంగా మందులు పంపిణీ చేయడం, తర్వాత దానికి అనుగుణంగా చికిత్సలు, వాళ్ళకి ఏమైనా ప్రికాషన్స్ ఇవ్వదలుచుకుంటే అవి కూడా సలహాలు ఇవ్వడం కానీ అన్నీ జరుగుతుంది. దీనికి అందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని మేము నిన్న కూడా అందరికీ అవగాహన కార్యక్రమం ఇవ్వడం జరిగింది అండ్ చెప్పడం కూడా జరిగింది. కార్యక్రమం కింద మన మున్సిపల్ ఆఫీస్లో ఈ యొక్క ఆయుష్ జెనెటిక్ క్యాంపు మన డాక్టర్ నీరజ గారు మెడికల్ ఆఫీసర్ ఇక్కడ, మరి అదేవిధంగా రవీందర్ గారు డిపిఎం గారు, వీళ్ళ ఆధ్వర్యంలో 55 ఇయర్స్ దాటిన వాళ్లకు ఏదైతే వృద్ధాప్యంలో వచ్చే సమస్యల గురించి, చర్మ వ్యాధులు కానీ, లేకపోతే కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, అజీర్ణం కానీ, ఇలాంటి విషయంలో మరి ఇక్కడ ఉచితంగా మన మున్సిపల్ ఆఫీస్ పక్కనే మన ఆయుష్మాన్ భవ ఆఫీస్ ఉన్నది, హాస్పిటల్ ఉంది. దాంట్లో ఉచితంగా మరి మందులు పంపిణీ చేస్తున్నారు. మన మందమరి పట్టణంలోని ప్రజలు ఈ యొక్క ఉచితంగా ఎవరైతే అందిస్తున్నారో దాన్ని గత వారం మహారాష్ట్రకు చెందిన మహంత్ రామగిరి ఒక సభలో ఇస్లాం మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బెల్లంపల్లి జామా మసీద్ కమిటీ సభ్యులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దాంతో మేము ఎంతో భావోద్వేగానికి గురైనామన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తూ, దేశ ఐక్యతకు భంగం కలిగిస్తూ, రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారన్నారు. మహంత్ రామగిరి మహారాజ్ అలియాస్ సురేష్ రామకృష్ణ అతనిపై కేసు రిజిస్టర్ చేస్తూ చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ గౌస్తో పాటు పలువురు ముస్లింలు పాల్గొన్నారు. नहमदुहु व नुसल्ली व नुसल्लिम अला रसूलिल करीम। आज जामा मस्जिद बेल्लमपल्ली में ये उमड़ता हुआ सैलाब और ये तमाम लोग सिर्फ और सिर्फ इसलिए यहाँ हाजिर हैं और अपना एहतजाज दर्ज करा रहे हैं कि कुछ दिन पहले एक नालायक और कमीन सिफत इंसान ने, बल्कि इंसान नहीं जानवर नहीं बल्कि उससे बदतर ने हमारे आका करीम सल्लल्लाहु ताला अलैहि वसल्लम की शान में गुस्ताखियाँ की, और ये एक मुसलमान के लिए हरगिज़ बर्दाश्त के काबिल नहीं है। बल्कि मुसलमान क्या, ये दुनिया के किसी फर्द के लिए भी बर्दाश्त के काबिल नहीं होना चाहिए। वो कहने वाला अपने आप को संत कहता है, मैं कहता हूँ संत वो हो ही नहीं सकता जो किसी दूसरे धर्म के, किसी दूसरे मजहब के बड़े पेशवा और अमन के पैगंबर सरकार दो आलम सल्लल्लाहु ताला अलैहि वसल्लम को बुरा भला कहे। भला वो कैसे संत हो सकता है? संत तो वो होते हैं जो हर एक मजहब का आदर्श करते हैं, हर एक मजहब का, हर एक धर्म का वो एहतमाम क्या कहते हैं, उसका ताज़ीम करते हैं और उसको मानते और उसके लोगों के इज्जत और अदब एहतराम करते हैं। हम तमाम यहाँ पर एहतजाज दर्ज कर रहे हैं और हुकूमत वक्त से मुतालबा करते हैं कि इस नापाक आदमी को जो अपना नाम गिरिराज रखता है, रामगिरी रखता है, वो महंत कहता है, मैं कहता हूँ वो महंत हो ही नहीं सकता, क्योंकि महंत ऐसा काम नहीं करते हैं। लिहाजा उसको फांसी की सजा दी जानी चाहिए और पूरे देश भर बल्कि पूरे दुनिया के मुसलमानों के दिलों को जिस तरह उसने ठेस पहुंचाया है, उसको भी जेल के पीछे डालकर फांसी की सजा दी जाने की हम मांग करते हैं। और पूरे शहरियाने बेल्लमपल्ली की तरफ से हमारी ये मांग है, बल्कि पूरे आलम इस्लाम की तरफ से हमारी ये मांग है। हम उम्मीद करते हैं कि हुकूमत वक्त हमारी बात को सुनेगी और उसके खिलाफ एक्शन लेगी और उसे सख्त से सख्त सजा देगी, और हम इसको हरगिज बर्दाश्त करने वाले नहीं हैं। लिहाजा हमारे दिलों के ऊपर जो गुजर रही है उसको हुकूमत वक्त समझे और उसके खिलाफ एक्शन। బెల్లంపల్లి పట్టణంలోని జామా మస్జిద్లో మొత్తం 12 మస్జిద్లకు గాను ప్రతి ఒక్కరు ఇక్కడ జమా అయి రామగిరి మహంత్ బాబా అనే మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి మొహమ్మద్ ప్రవక్త గురించి తప్పుగా మాట్లాడి ఈ మా యొక్క మనసును విపరీతమైన బాధ పెట్టినాడు. అతని గురించి మేము ఎంతో చేద్దామని అనుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మసీద్లోనే మేము ఈ రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మొహమ్మద్ ప్రవక్త మీద ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేసినచో వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడం మాతోని కాదు. దయచేసి ఇంకెవరు ఎప్పుడైనా కానీ మొహమ్మద్ ప్రవక్త మీద ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదని మా యొక్క మనవి, విజ్ఞప్తి. ఇంకోసారి ఇట్లా ఎవరైనా చేసినచో దీని పరిణామం వేరే రకంగా ఉంటుందని మా యొక్క.
వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామంలో కల్తీ కల్లు తాగి ఆసుపత్రి పాలైన బాధితులను వికారాబాద్ మిషన్ ఆసుపత్రిలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పరామర్శించారు. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామంలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను చేవెళ్ల ఎంపీ బీజేపీ నాయకుడు కొండ విశ్వేశ్వరరెడ్డి పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు. కల్తీ కల్లు తాగి మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. అది ఈత కల్లు కాదు, తాటి కల్లు కాదని, అది డైజోఫామ్ కల్లు అని, కల్తీ కల్లును ఎవరూ తాగకూడదని అన్నారు. అనుమతి లేని కల్లు దుకాణాలను బంద్ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. One 100 years old hospital, CGHS. మీరు డిఎంఎన్హెచ్ ఆఫీసర్ చెప్తారు. నేను ఎన్ని రోజులు కష్టపడుతున్నా కానీ మంచిది ఏమైతుందంటే సార్ వీళ్ళందరూ పేదోళ్ళు సార్, బిలో పవర్టీ లైన్. వీళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ రాశి అండి నేను తప్పక ప్లీజ్. మరోవైపు కల్తీ కల్లు వ్యవహారంపై వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి విజయ్ భాస్కర్ స్పందించారు. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారని వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరు కలుషితమై అస్వస్థతకు గురయ్యాయి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు ఆందోళన చెందవద్దని గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పీరంపల్లి విలేజ్లో కళ్ళు తాగి ఒక 10 మంది అస్వస్థత అయిందని మా నోటీసు రాగానే ఇమీడియట్గా మేము మా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ని పీరంపల్లి విలేజ్ పంపించడం జరిగింది. పంపించి టాడీ టెస్ట్ చేసాం. టాడీ టెస్ట్ చేస్తే టాడీ ఫ్రీ ఫ్రమ్ క్లోరైడెడ్ వచ్చింది. అయినప్పటికీ కూడా మేము ఒకటి కేసు రాయడం జరిగింది, క్రైమ్ నెంబర్ 186/2024 కింద రాసిన తర్వాత నెక్స్ట్ డే 20 మంది దాకా ఇక్కడ లోకల్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే యాజ్ ఆన్ డేట్ ఏంటంటే 15 మెంబర్స్ ఏంటంటే అస్వస్థత గురైందని తెలుస్తుంది. దానికి ఏంటంటే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే కళ్ళు తాగిరని అంటున్నారు. కానీ మా డిపార్ట్మెంట్ పరంగా మేము చెప్పేది ఏంటంటే లాస్ట్ 1.5 మంత్ నుంచి విస్తృతమైన వర్షాలతోటి, వేరియస్ సీజనల్ ఎఫెక్ట్ తోటి, ఈ డయేరియా అండ్ కలరా అండ్ విష జ్వరాలతోటి మన వాటర్ ఇట్లా ఏమైనా కలుషితమైందేమని మేము డౌట్ పడుతున్నాము. ఎందుకంటే కళ్ళు తాగితే ఏంటంటే తాగిన అందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. పర్టికులర్ కొంతమందికి అయింది అంటే అది కొంచెం నమ్మశక్యం లేదు. అయినప్పటికీ కూడా మేము ఏంటంటే మన 28th నాడు, 21st నాడు, 22nd నాడు కూడా వికారాబాద్ టౌన్తో పాటు దీని మొత్తం పరిసర ప్రాంతాల 118 టాడీ షాప్లని, పీరంపల్లి చుట్టుముట్టున్న ఊర్లో కూడా అన్నీ కూడా మేము టాడీ షాప్ చెక్ చేసాము. చెక్ చేసి అన్నిటి కూడా శాంపుల్ కూడా తీసి కేసు రాసేసేసి శాంపుల్స్ యాజ్ అండ్ డేట్ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ శాంపుల్స్ ల్యాబ్కి నారాయణగూడ ల్యాబ్కి వెళ్ళిపోతాయి. ఇన్ కేసు ల్యాబ్లో ఇట్లా ఏమైనా అడ్వర్స్ రిపోర్ట్ వస్తే యాజ్ పర్ చట్ట ప్రకారంగా బాధ్యులు మేము చర్య తీసుకుంటాము. మేమైతే ఏంటంటే నిజంగానే కళ్ళుతోటి ఇలాంటి సమస్య వచ్చిందంటే మాత్రం అది ఇమీడియట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ 4-5 days అయింది, ఇంకా పేషెంట్స్ వస్తున్నారు అంటే దీనికి ఇంకా అదర్ రీజన్ ఏమైనా ఉంటుందేమని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా తరపున మాత్రం ఎలాంటి లోపం లేదు. మేమైతే బలంగా విశ్వసిస్తున్నాము. ఏంటంటే వాటర్ కంటామినేషన్ అయిందని అనుకుంటున్నాము. అందుకే ఈ విషయంలో ఏంటంటే గౌరవ కలెక్టర్ గారు కూడా పొద్దున అడిగాము, సార్ కొంచెం ఆ విలేజ్లో మన మెడికల్ హెల్త్ క్యాంపు నిన్న పెట్టారు ఆల్రెడీ. దాన్ని ఇంకొక 4-5 రోజులు కూడా ఏంటంటే విలేజ్ పర్సన్స్కి ఏంటంటే ధైర్యం చెప్పడానికి, ధైర్యం ఉండడానికి 24/7 ఆ క్యాంప్ని కొంచెం కంటిన్యూ చేయండి సార్ అని చెప్పడం జరిగింది. సార్ కూడా ఒప్పుకున్నారు. నా ముందే డిఎంహెచ్ గారు కూడా చెప్పారు కంటిన్యూ చేయండి క్యాంప్ అని చెప్పి. సో ఏమైనా ఇష్యూస్ ఉంటే మీ నోటీస్ కూడా ఉన్నా కూడా మాకు చెప్పండి, మేము చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకుంటామండి. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పిందంటే లాస్ట్ జనవరి నుంచి ఇప్పటివరకు ఏంటంటే ఈ టాడీ షాప్స్ మీద మన జిల్లాలో 341 టాడీ షాప్స్ అంటే టీఎఫ్టీ కౌంటర్స్ ఉన్నాయి, 57 టీసీఎస్లు ఉన్నాయి. మొత్తం కలిపి 2246 మంది లైసెన్సీలు ఉన్నారు. మేము ర్యాండమ్గా ఎవ్రీ మంత్ శాంపుల్ తీసుకుంటాం, మినిమం 20-30. ఇప్పటివరకు 124 శాంపుల్ ఇవ్వడం జరిగింది. ఒక 4 కేసులలో అడల్టేషన్ వస్తే వాటి మీద లైసెన్స్ కూడా రద్దు చేసి పర్సన్స్ రిమైండింగ్ పంపడం కూడా జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఎక్సైజ్ శాఖ పరంగా ఎలాంటి లోపం లేదు అని మీ ద్వారా నేను పబ్లిక్ను నేను తెలియజేసుకుంటున్నాను.
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దాడులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డీజీపీని కలిశారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి బాంబుల సంస్కృతి తీసుకువస్తుందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. పోలీసులు స్వయంగా ధర్నా శిబిరంపైన దాడి చేసి టెంట్ పీకి వేశారన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ జరిగిన తీరుపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయిన 2 మహిళా జర్నలిస్టులపైన కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్నారన్నారు. కొండ సురేఖ పుట్టినరోజు వేడుకలో పోలీసు అధికారులు పాల్గొన్నారని, ప్రతిపక్ష నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మగాడివైతే ఊళ్ళల్లోకి రా, సెక్యూరిటీ లేకుండా రా, పోలీస్ బలగాలను అడ్డం పెట్టుకొని కాదు, బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, మేము కూడా వస్తాం, నువ్వు కూడా రా. ఏ ఊరికి పోతావో పోదాం. ఎక్కడ కూడా చారాన రుణమాఫీ కాలే, ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే. రైతులు ఇవాళ బగబగ మండుతూ ఉన్నారు. ఎక్కడన్నా కాంగ్రెస్ ఊళ్ళలోకి వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రికి చెప్పేది, తప్పు పోలీసులది కాదు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార గణం మీరేం చెప్తే అది చేయక తప్పదు. పోలీసు తప్పు కాదు, తప్పు ముఖ్యమంత్రిది, పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. పొంగులేటి గారికి అంత శ్రమ అవసరం లేదు, పొంగులేటి గారికో ఇంకోరికి అంత శ్రమ అవసరం లేదు. FTL బఫర్లో ఉన్న ప్రతి నిర్మాణం, ఇప్పటికే అన్ని సెటిలైట్ మ్యాప్లు ఉన్నాయి, ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు. ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, చూసుకోండి. రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి, ఎక్కడెక్కడ FTLలో బఫర్లో ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వివేక్ గారు, P6 వివేక్ గారు, అదేవిధంగా KVP రామచంద్రరావు గారు, మధు యాష్కి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.